రవితేజ గారే రిఫర్ చేశారు. అంటే బిఫోర్ దే హ్యాడ్ సమ్ అదర్ ఆప్షన్స్, బట్ రవితేజ గారు చాలా స్ట్రాంగ్గా నమ్మారు వీడైతే ఖచ్చితంగా బాగుంటాడు అనేసి. అండ్ ఆయన చెప్పింది కరెక్ట్ అయింది. బికాస్ నాకు వచ్చిన క్యారెక్టర్, నేను పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ అరవింద సమేతలో అయితే ఎలాగైతే ఫీల్ అయ్యారో చాలా యూనిక్గా, అంత పెద్ద సినిమా, అంత పెద్ద కాస్టింగ్లో ఉన్న సినిమాలో నేను ఎలా సపరేట్గా నా క్యారెక్టర్ మెన్షన్ జరిగిందో, ఈ సినిమా కమర్షియల్లీ నాకు ఫేవరెట్ యాక్టర్ రవితేజ గారు. ఆయనతో 1-to-1 ఒక స్ట్రాంగ్ యాంటగనిస్ట్ రోల్. ఇట్స్ అంటే లుక్ నుంచి మనిషిగా నేను ఇప్పుడు దాకా చూసిన సినిమాల కంటే చాలా చాలా వెరైటీగా ఉంది. షూట్ అయిపోయిందండి. లాస్ట్ ఇంకా 2 days వర్క్ ఉంది నాది. బికాజ్ ఈ సినిమా ఈ ప్రమోషన్స్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేసి ఒక 2 days లేట్ అయింది. మూవీ షూట్ ఏదండి మాస్టర్ టాకీ పార్ట్ అయిపోయింది. ఐ థింక్ నేను చెప్పొచ్చో లేదో తెలియదు, బట్ టాకీ పార్ట్ అయిపోయింది. సాంగ్స్ జరుగుతుంది. వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. నేను ఎప్పుడో అనౌన్స్ చేస్తానని.